లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. మిత్రులారా, నేను మీ ఐవి రమణారావును. రేపు అంటే జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరగబోతున్నాయి ఘనంగా. తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రాతిపదికగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయింది. ఇది 11 ఏళ్ల క్రితం జరిగింది. 11 సంవత్సరాలు గడిచిపోయాయి. 2014లో ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటము అనేది అది తేలిగ్గా జరిగిన ఘటన కాదు. మనం భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాల చరిత్రను గమనిస్తే, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర చరిత్ర అంతా కూడా త్యాగాల చరిత్ర, పోరాటాల చరిత్ర. అది 1948లోనే మొదలైంది. నిజంగా మాట్లాడాలి అంటే స్వతంత్ర 47లోనే మొదలైంది. తెలంగాణ రైతాంగ సాయుధ విప్లవ పోరాటం ఈ దేశంలో ఎక్కడ జరగల అంత పెద్ద ఎత్తున. అనేక మంది బలిదానం, అట్లాగే నైజాం నవాబ్కు వ్యతిరేకంగా పోరాడి సుమారు 3000 గ్రామాలు విముక్తం గావించబడటం, వేలాది మంది ఈ దేశముఖులు లాంటి వాళ్ళు అప్పుడే హైదరాబాద్ లాంటి నగరాలకు పారిపోవడం, ఇదంతా మనం చరిత్రలో గమనిస్తాం. ఆ సాయుధ పోరాటం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ మనకు 69లో పెద్ద ఎత్తున ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష మొదలైంది. మళ్ళీ అప్పుడు కూడా వందల సంఖ్యలో మనుషులు చనిపోయారు. ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై జై ఆంధ్ర మూవ్మెంట్ 1971లో జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా రాష్ట్ర ఆకాంక్ష అనేది తెలంగాణ ప్రజల మనసుల నుంచి తొలగిపోలేదు అన్నట్టు. అది డార్మెంట్ గా ఉంటే ఉంది, కానీ ఇక ఇది రాదు, ఇది లేదు అనే ప్రశ్న ఇప్పుడు లేదు. తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కె చంద్రశేఖరరావు గారు తనకి ఇవ్వజూపినటువంటి డిప్యూటీ స్పీకర్ పదవిని తిరస్కరించి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయటంలో అంతకు ముందే ఒక భూమిక కూడా ఏర్పడి ఉంది. పెద్ద ఎత్తున ప్రొఫెసర్ జయశంకర్, ఆయన అప్పటికెంతో కాలంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించిన ఒక సైద్ధాంతిక భూమికను ఏర్పాటు చేసి ఉన్నారు. కాళోజీ లాంటి కవులు, అలాగే ఇతర సాంస్కృతిక సారథులు చాలా మంది ఈ తెలంగాణ అంశం అనేది చాలా ఒక ఎమోషనల్ అంశంగా చేసి ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూనే ఉన్నారు. వీటి నేపథ్యంలోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మరొక్కసారి ఊపందుకుంది. అది బాగా పెరిగి పెద్ద ఎత్తున అనేక రకాల పోరాట రూపాలు తీసుకుంది. ఒక పక్కన ఎన్నికల వ్యూహాన్ని ఎంచుకుని టిఆర్ఎస్ అనేక ఎన్నికల్లో ఈ నినాదాన్ని వినిపించటం, అవసరమైతే రిజైన్ చేయటం, మళ్లీ పోటీ చేయటం, ఈ పార్లమెంటరీ పద్ధతులన్నింటినీ కూడా వాడుకుంది. ఇతర ప్రజా విభాగాలు అనేకం వీధుల్లో వాళ్ళు పోరాటం చేశారు, ప్రజల మద్దతును కూడగట్టారు. సకల జనుల సమితి కోదండరాం అప్పుడు కన్వీనర్ గా ఉన్నారు, జేఏసీకి, జాయింట్ యాక్షన్ కమిటీకి. ఆయన నాయకత్వంలో ఇంకా అనేక ఇతర సంఘాలు, అనేక వృత్తి సంఘాలు, కుల సంఘాలు, ప్రాంత సంఘాలు, సాహిత్య సాంస్కృతిక సంఘాలు అందులో కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా తయారైంది. పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ తయారైంది. దాని నేపథ్యంలో, దాని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వీళ్ళు పోరాటం చేశారు. మనకు తెలుసు, ట్యాంక్ బండ్ మీద ఎంత పెద్ద ఎత్తున మిలిటరీ మార్చ్ లాగా ఒక మార్చ్ చేశారు వాళ్ళు. అట్లాగే సకల జనుల సమ్మె అనేక రోజుల పాటు సాగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా అంగీకరించి కూడా, ప్రకటించి కూడా, వెంటనే ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్న ఎంపీలు రిజైన్ చేయడంతో మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ అడుగు నుంచి చిదంబరం మళ్ళీ దీని మీద ఒక శ్రీకృష్ణ కమిటీ వేయడం, ఆ కమిటీకి వీళ్ళందరూ రిప్రజెంట్ చేయడం, ఆ కమిటీ చాలా రోజుల పాటు దాన్ని నడిపి ఆ తర్వాత ఒక 3 రకాల సూచనలతో ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం, మళ్ళీ ఒత్తిడి పెరగటం. దాంతో చివరికి కాంగ్రెస్ పార్టీ మేము ప్రామిస్ చేశాం కాబట్టి చేస్తాము అనే పద్ధతిలో పార్లమెంట్లో దీన్ని ఆమోదించడం జరిగింది. ఇదంతా చరిత్ర మనకు తెలిసిందే. అయితే ప్రధానంగా తెలంగాణ ప్రాంతం నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 అంశాల మీదనే వాళ్ళు పెద్ద ఎత్తున తమ డిమాండ్ లేవనెత్తారు. మా నీళ్లు మాకు కాకుండా పోతున్నాయి, ఎందుకంటే ఇది అప్లాండ్స్గా ఉంది తెలంగాణ. నదులు కిందకు పారుతుంటే నదుల కంటే పై భాగాన ఉన్న అప్లాండ్గా ఉంది కాబట్టి ఎక్కడ కూడా మా నీళ్లు మాకు సద్వినియోగంలోకి రావటం లేదు.
నీళ్ళన్నీ కూడా కింద ఉన్న ఆంధ్రప్రదేశే వాడుకుంటోంది. నిధులు 6 పాయింట్ ఫార్ములా ప్రకారం మాకు రావాల్సిన నిధులు మాకు తెలంగాణకు ఇవ్వటంలో ఎప్పుడూ ఆంధ్ర పాలకులు అన్యాయం చేశారు మాకు అనే ఆర్గ్యుమెంట్తో ఉన్నారు వాళ్ళు. ఆ రోజున కలిసినప్పుడు మా కోసం సపరేట్ డెవలప్మెంటల్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామన్నారు, తెలంగాణ డెవలప్మెంటల్ కౌన్సిల్. దానికి పదవులు, దానికి నిధులు ఇస్తామన్నారు, అధికారాలు ఇస్తామన్నారు. ఇవేమీ చేయలేదు అనే దాంతో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది. కాబట్టి నిధులలో కూడా మాకు పంపకంలో వాటాలో అన్యాయం జరిగింది అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. నియామకాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మా నియామకాలన్నీ కూడా మీరు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోతుంది, ముఖ్యంగా హైదరాబాద్ని ఫ్రీ జోన్ చేయటం అనే దాంతో పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రాంతం వాళ్ళే వచ్చి ఇక్కడ మాకు మా ఉద్యోగాలన్నీ కొట్టేసుకుని వెళ్ళిపోతున్నారు అనేది ఒక ఆర్గ్యుమెంట్గా నడిచింది. వీటన్నిటికీ వ్యతిరేకంగానే పోరాటం జరిగింది. ఎట్టికేలకు 29వ రాష్ట్రంగా ఇది ఏర్పడది. కె చంద్రశేఖరరావు గారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ సపరేట్గా అయిపోయింది. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు మనం 11 ఏళ్ల తర్వాత మొదటి 2 దఫాలు టీఆర్ఎస్ అధికారంలో ఉంది. తెచ్చిన పార్టీగా వాళ్ళ అధికారంలో ఉంటే ఇప్పుడు తెలంగాణను ఇచ్చిన పార్టీగా రేవంత్ రెడ్డి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు ఇచ్చింది ప్రజలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ నడుస్తోంది. అంటే మనం ఏం చెప్పగలుగుతాము అంటే తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి దెబ్బ తగలకుండా ఆ పాత ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ అభివృద్ధి అయితే హైదరాబాద్ పట్ల నమోదైందో అది కంటిన్యూ అయింది. అంత మేరకు మనం ఈ ఇండస్ట్రీ రంగానికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. ఆ టీ హబ్ కానీ ఇంకోటి కానీ. అంతేకాదు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలోనే ఉంది. అది కంటిన్యూస్గా మొదటి ప్లేస్లో ఉంది. కానీ మరి ప్రాబ్లం ఏమిటి అంటే ఈ ఐటీ రంగం అనేది, ఫార్మా రంగం అనేది, ఇవన్నీ టెక్స్టైల్ కొంతమేరకు అక్కడక్కడ కనపడుద్ది. కానీ ఈ 2 రంగాలకి ప్రధానంగా హైదరాబాద్ చుట్టూ కేంద్రీకృతమైనవి, ఎక్కడ వేరే జిల్లాలో లేవు. ఆల్రెడీ తెలంగాణకు ఉన్నటువంటి ప్లస్ మైనస్ ఏమిటంటే హైదరాబాద్ సెంటర్ ప్లేస్లో ఉండటం ఒక ప్లస్. ఎంత ప్లస్ అంత మైనస్ కూడా ఏంటంటే ఇక ఏ ఇతర నగరము కూడా హైదరాబాదుకు దగ్గరలో కాదు కదా, అసలు ఏ ప్రాంతంలోనూ కూడా డెవలప్మెంట్లో పోటీ పడే అవకాశం లేని విధంగా ఉన్నాయి. అంటే నెగ్లెక్ట్ ఆఫ్ టైర్ 2 సిటీస్ అనేది కనపడుతోంది. మధ్య మధ్యలో ఏదో వరంగల్ కొంత డెవలప్ చేస్తామన్నారు, కరీంనగర్ డల్లాస్ అవుద్దన్నారు, నిజామాబాద్ ఇంకోటేదో అట్లాంటా అవుద్దన్నారు, ఇట్లా మాట్లాడారు. కానీ అవన్నీ ఉత్తమ మాటలే తప్ప ఆచరణలో ఎక్కడా కూడా టైర్ 2 నగరాలు ఏమీ పెద్ద డెవలప్మెంట్కి నోచుకోలేదు. ఖమ్మం కూడా అదే పరిస్థితి. ఏదో ఉండటానికి కొంచెం చిన్నపాటి టీ హబ్ ఏదో ఏర్పాటు చేశారు, కానీ దాని మూలంగా వస్తున్న ఇన్నోవేషన్స్ ఇంకోటో ఏమిటో మనకి ఇంతవరకు అయితే అనుభవంలోకి రాలేదు. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది నియామకాలని తెచ్చుకున్న రాష్ట్రం. ఈ రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ దేశం మొత్తం మీద ఎంత ఉందో అంతకంటే ఎక్కువ ఉంది వాళ్ళ. మరి అసలు తెచ్చుకున్న నినాదమే అది కదా అని అంటే నినాదమే అదే, కానీ వాస్తవమే. కానీ 2 సంవత్సరాల 2 టర్ముల టీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు నింపటం అనేది చెప్పడానికి 1,00,000 దాకా మేము నింపామని చెప్తారు. కానీ అవి రకరకాల ఉద్యోగాలు, అవి కూడా అన్నీ ఫిలప్ కాలేదు. ఇప్పటికీ పోలీసు ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి, చాలా టీచర్ల ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి, బ్యూరోక్రసీలో ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి. ఉద్యోగాల కల్పన అనే విషయంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమై దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ రేటు చాలా హైగా కనపడుతోంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సరే, ఐటీ రంగం ఒకటి బాగా డెవలప్ అయింది కదా, అక్కడ ఏమైనా ఉద్యోగాలు వస్తున్నాయా అంటే ఎస్, ఉన్నది. హైదరాబాద్ డెవలప్ అయినమాట వాస్తవమే. కానీ అదే సమయంలో కరోనా రావటం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండటం, దీని మూలంగా ఇవాళ ఎక్కడి నుంచైనా పనిచేసుకునే అవకాశం ఉంది. హైదరాబాదే రావాలన్న కంపల్సరీ నిబంధన ఏం లేదు. టాలెంట్ ఎక్కడి నుంచైనా వర్క్ చేస్తుంది దానికోసం. అది కూడా మనకి స్పష్టంగా కనపడుతుంది. ఒకవేళ ఐటీ డెవలప్మెంట్ కూడా ఉంటే అది హైదరాబాద్ సెంట్రిక్గానే ఉంది, కానీ రూరల్ డిజిటల్ కనెక్టివిటీ ఏమీ లేదు. ఇప్పటికీ రూరల్ గ్రామీణ ప్రాంతాలలో ఐటీ కనెక్టివిటీ ఉండటం, లేకపోతే ఏదైనా కొంచెం వెంచర్స్ అనేవి స్టార్ట్ కావడం, అవన్నీ ఏమీ అక్కడ పెద్దగా లేదు అనేది కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సరే, ప్రజలకు అప్పుడు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రామిస్ చేశారు. అది చాలా ల్యూరింగ్ ప్రామిస్ ఒక రకంగా చెప్పాలి అంటే. కొన్ని ఇళ్ళు కట్టారు,
ఆ కట్టినవి కూడా వేల సంఖ్యలోనే ఉన్నాయి, కానీ డిమాండ్ ఏమో లక్షల సంఖ్యలో ఉంది. మొట్టమొదట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నారు, అవి ఫ్రీగా ఇస్తామన్నారు. అవి కూడా కొద్దిపాటిగా అక్కడక్కడ ఇచ్చారు తప్ప పెద్ద ఎత్తున అమలు జరిగిన దాఖలాలు ఏం కనపడలేదు. ప్రతిసారి ఏవో ఎన్నికల సందర్భంలో అప్లికేషన్లు తీసుకోవడం, మళ్ళీ మీకు వస్తుంది అని చెప్పడం, వీళ్ళు ఎదురు చూడటం, నిరాశపడటమే మిగిలింది తప్ప ఆ ప్రాబ్లం ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నందుకు గాను ఈ దేశంలో తెలంగాణని ఒక మంచి స్థానంలో చూడాలని కోరుకుంటున్నారు. అన్ని రంగాలలో నెంబర్ 1గా ఉండటం ఏ రాష్ట్రానికి సాధ్యం కాదు, అర్థం చేసుకుంటాం. కానీ డెఫినెట్గా పాలకులు తమ మనసు పెట్టి చేస్తే చాలా విషయాల్లో మెరుగుపడవచ్చు. కానీ అట్లా కాకుండా ఎన్నికల రాజకీయాలు, కక్ష రాజకీయాలు, కౌంటర్ రాజకీయాలు, ఎన్నికల కోసమే పథకాలు, అట్లాగే పెద్ద పెద్ద పెట్టుబడిదారుల కోసమే పథకాలు, ప్రజలతో ఇందులో ఎంతమాత్రం నిమిత్తం లేదు అనుకునే పద్ధతిలో పాలన ఉండటం సరైనది కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం అనేక రకాలుగా చూస్తూ ఉన్నాం. ఒక పక్కన హైదరాబాద్ ఈ కార్ రేసింగ్ సంబంధించిన వ్యవహారంలో కేటీఆర్ నోటీసులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో వీళ్ళు వచ్చి మిస్ వరల్డ్ పోటీలని ఇక్కడ పెట్టారు. ఈ మిస్ వరల్డ్ పోటీలు ఎందుకొని వాళ్ళు అంటారు. ఇవి రెండు ఇక్కడ ఉండగానే ఆపరేషన్ కగార్ పేరుతో అనేక మంది చనిపోతున్నారు, మన ప్రాంతమే అది, దాన్ని ఆపండి అని కేసీఆర్ మాట్లాడతారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈయన మాట్లాడలేదు. అట్లాగే ప్రభుత్వంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది ఆ విషయాన్ని, కానీ ప్రభుత్వంలోకి వచ్చాక ఆ పార్టీ ఆ విషయం మాట్లాడటం లేదు. తెలంగాణ బిడ్డ కూడా చనిపోయిన వాళ్ళలో ఉంది, విజయలక్ష్మి అనే ఆవిడ. ఆ శవం కూడా ఇవాళ వెనక్కి రాలేదు. సో ప్రభుత్వాలు ప్రజలకు ఇంకా దగ్గర కావడానికి సంబంధించిన వ్యవహారంలో పాలకపక్ష పార్టీలు మరింత శ్రద్ధ చూపితే తెలంగాణకు భవిష్యత్తు ఉంటుంది. దేనికోసం అయితే తెచ్చుకొని పోరాడారో ఆ అమరవీరుల త్యాగాలకు కూడా ఒక అర్థం ఉంటుంది, ఒక ఫలం దక్కినట్లు అవుతుంది. తెలంగాణకు పొటెన్షియల్ ఉంది, తెలంగాణ ప్రజలకు విపరీతమైన ఓర్పు ఉంది, అనేక బాధలు పడ్డ జాతి ఇది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి మంచి జరగాలని, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా మరింత ముందుకు ఈ రాష్ట్రాన్ని నడిపించడంలో ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, మేధావులు అందరూ తమ వంతు పాత్రని తాము పోషించాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.